చేసిన ఏకైక ద్రోహి తెలంగాణ ఉద్యమ చరిత్రలో, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కడియం శ్రీహరి మాత్రమే. అలాంటి వ్యక్తికి ఈరోజు బుద్ధి చెప్పేటువంటి గొప్ప అవకాశం మళ్ళీ గన్పూర్ పౌరుషానికే దక్కడం, మీరందరూ దాన్ని అదృష్టంగా భావించి కొద్దిగా పదునెక్కించి కొద్దిగా పౌరుషాన్ని కలిపి కొద్దిగా ఉప్పు కారాన్ని పెంచి వస్తున్నాయి ఎన్నికలు. ఇవన్నీ వచ్చినాయి వానికి దానంగానికి, దానం అనేటోనికి వచ్చినాయి నోటీసులు, డిస్క్వాలిఫికేషన్ నోటీసులు వచ్చినాయి బిడ్డ. నెక్స్ట్ కడియంకి వస్తాయి 2-3 రోజుల్లో. రాబోతున్నాయి గన్పూర్ ఉప ఎన్నికలు. నేను మొన్ననే అన్నాను, కడియం శ్రీహరి నాగుంబావని అందరంటే ఒక్క నాగుంబావే కాదు నాయన, పాములు ఎన్ని రకాలైతే ఉంటాయో అన్ని రకాల పాములు అన్ని కలిస్తే చిమ్మిన విషయం ఎంత ప్రమాదమో. ఓరుగల్లు రాజకీయాలకు, తెలంగాణ రాజకీయాలకు కడియం శ్రీహరి గారు చేసే రాజకీయాలు అంతకంటే ప్రమాదం అని చెప్పి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉన్నది. ఇలాంటి నాగుంబావను మీరు దగ్గర పెట్టుకుంటే మీకు నిద్ర పడుతుందా? కడుపుండా తింటారా? ఇంట్లో ఉంటారా? మీ పార్టీలో మీరు ఉండే పరిస్థితి ఉంటుందా? ఈ జిల్లాలో త్వరలో ప్రమాదం రాబోతుంది. కడియం రూపంలో కొండా సురేఖ గారు, సీతక్క గారు, మీ పదవులకు ప్రమాదం రాబోతుంది, జాగ్రత్త అని చెప్పి చెప్పదలుచుకున్నాను.